వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా రకరకాల అంశాలు మన దృష్టికి వస్తా ఉన్నాయి. ఈ గత వారం రోజుల్లో చాలా రోజుల తర్వాత నేను కూడా మొదటి ఇంటర్వ్యూ మన చికోటి ప్రవీణ్ అన్నతో చేయబోతున్నా. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే విపరీతమైనటువంటి బీభత్సమైనటువంటి వర్షాలు తెలంగాణలో. ఆల్రెడీ విజయవాడ మొత్తం కూడా కొట్టుకుపోయింది. అక్కడ రెస్క్యూ టీం అనేది అక్కడ పనిచేస్తా ఉంది. కానీ ఇక్కడ మనం చూసాం నిన్న మొన్న ఖమ్మంలో ఉన్నటువంటి చాలా మంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి రెస్క్యూ లేదు, వరదలలో మేము ఇరుక్కపోయినాం, మమ్మల్ని కాపాడేటోడు లేడు. వీళ్ళందరూ కూడా ఎక్కడ, ఖమ్మంకి సంబంధించినటువంటి ఇంతమంది మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడ, ఎవ్వరు కూడా రాలే, ఓట్లు అడుక్కోనికి వస్తారు కానీ మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి, ఇల్లు అవన్నీ కూడా మునిగిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ గాలికి వదిలేసిందా? రెస్క్యూ అనేది లేదా? గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు కూడా మనం ప్రశ్నించినాం. అప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉల్టా అది లేదు ఇది లేదని చెప్పి చాలా గొడవ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఏమైనా చేస్తున్నారా అంటే ఏం లేదు. పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, గణేష్ కాంట్రవర్సీ నడుస్తా ఉంది. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది గణేష్ మండపాలకు అన్నిటికీ కూడా. కానీ అది కూడా గాలికి వదిలేసారు. ఇప్పుడు దాని గురించి పట్టించుకోవట్లేదు. సో రకరకాల ఇష్యూస్ అయితే మన తెలంగాణ నడుస్తా ఉన్నాయి. మరి వీటి మీద చికోటి ప్రవీణ్ అన్న ఏం మాట్లాడతారు ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఒక పక్క వర్షాలేమో పడతా ఉన్నాయి, ఇప్పుడు మీ ఇంట్లో కూడా కరెంట్ లేదు 24. ఇప్పుడు నేను ఉండేది స్పెషల్ జోన్ ఇది. ఓకే, జూబ్లీహిల్స్ లా ఒక విఐపి ఏరియా ఇది. ఇక్కడ నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు లేదు. బాధ ఏమని చెప్పుకోవాలి, జనరేటర్ పెట్టుకుందాం అనుకున్నాం. ఓకే, ఇక్కడ కరెంట్ అయిపోదు కదా, జనరేటర్ ఎందుకని అంటారు. సరే అని ఊకున్నా. నిన్న మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు లేదు, 11:30 12 వచ్చింది. ఇప్పుడు పొద్దున్న నుంచి డిస్కో డాన్స్ ఆడుతుంది, కరెంట్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. అందుకే మనం కూడా బయట చేసుకుంటున్నాం కదా. అవును, ఇక్కడ బయట కూర్చొని చేసుకుంటున్నాం. అంటే ఇక పాలన ఎట్లుందో చూడండి, మీకు కనబడుతుంది కదా. ఒక విఐపి జోన్ లో ఎట్లుంది అంటే రేపు ఒక మామూలు పరిస్థితి ఏంది. వీళ్ళు ఎంతసేపు హైడ్రా హైడ్రా అని చెప్పి పబ్లిక్ అటెన్షన్ ని విత్డ్రా చేస్తున్నారు. ఏం పాలన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, పొద్దున్నే మా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ గారికి ఫోన్ చేసి ఏంది పరిస్థితి అంటే, అన్న మేము అందరికి కూడా ఫుడ్ సప్లై చేస్తున్నాము, అక్కడ బీజేపీ కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేస్తున్నాం. మా ఉదయ్ ప్రతాప్ అనే జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మీరు వచ్చే పరిస్థితి ఉందా అని అడిగినాను. రోడ్లు ఎక్కడ అక్కడ కట్ అయినాయి, మంచిగా నేను వస్తా, నా తరఫున కూడా డెఫినెట్ గా సహాయం ఉంటుంది. ప్రవీణ్ పర్సనల్ గా ధర్మరక్ష ఫౌండేషన్ తరఫున నుంచి కూడా అధ్వానమైన పరిస్థితులు. మరి ఖమ్మం ఎన్ని సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ కి, మరి ఇలా ఖమ్మంనే చూస్తలేరు. ఇలా ఖమ్మం పైనే చిన్న చూపు. మంచి బుద్ధి ఎప్పుడు బయట పడుతుంది, కష్టంలో ఉన్నప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవుతుంది అని బయట పడుతుంది. అంతా సూడో ప్రేమ ఖమ్మం పైన. పెద్ద పెద్ద మంత్రులు, తోపు మంత్రులు, మామూలు మంత్రులు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మళ్ళీ పొంగులేటి గారు దేన్నైనా ఇటు నుంచి అటు తిప్పగలుగుతారు. అయ్యో, పొంగులేటి గారికి దెబ్బ తగిలిందంట, పరామర్శించిన ఆయన పరామర్శించారు. వరద బాధితుల్లో బైక్ వేసుకొని ఆయన వెళ్తా ఉంటే ఆయనకి కాలుకి దెబ్బ తగిలింది. మళ్ళీ అందరు అటుపోతున్నారు, వెళ్తుండొచ్చు. ప్రజలకు అవసరం లేదు, ఒక ఆయనకు అవసరం, వివిఐపి. అట్లుంది పరిస్థితి. అలా సీఎం గారు వెళ్తుర్రు అంట, మరి ఎంత మటుకు వెళ్తారో కంటి తుడుపు చర్యగా చేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ వెళ్తున్నారు. ఇమీడియట్ గా ఫుడ్ ఆడ ప్రాబ్లం ఏంది, శానిటరీ. ఇప్పుడు వరదలు వచ్చి తగ్గంగానే విష జ్వరాలు ఇట్లాంటి రోగాలన్నీ బయటకు వస్తాయి. ఇమీడియట్ గా వాళ్ళని రెస్క్యూ సెంటర్లకు మూవ్ చేయండి. ఎవరైనా 2 హెలికాప్టర్లు పెట్టండి, ఒక 2 చాపర్లు పెట్టి మధ్యలో నది మధ్యలో వాగు మధ్యలో ఇరుక్కున్న వాళ్ళని బయటికి తీయండి. ఆడ వాగులలో ఉన్న వాళ్ళకి ఫుడ్ సప్లై చేయండి. ఇంకా దారుణం ఏంటంటే 2 రోజుల నుంచి అట్లనే ఉన్నారంట. కరెంట్ లేదు, తిండి లేదు, కరెంట్ లేదు, తిండి లేదు. ఒక లెవెల్ ఫ్లోర్ మిగిలి కింద మీదకి వచ్చి తిండి ఉండాలి కదా. ఇప్పుడు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఎంతో వేల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? రివ్యూస్ టీవీలలో చెప్పుడు ఎంతసేపు బీజేపీని అందామా బీఆర్ఎస్ నందామా విమర్శించడం తగ్గించి ముందు పని చేయండి. పని ఎడ చేస్తారు? సాటిస్ఫాక్షన్ ఉందా మీకు? ఎవరికి లేదు. నేనేమైనా మాట్లాడితే బీజేపీ తరఫున ప్రజలను అడగండి. మీరు గ్రౌండ్ లెవెల్ ఇవాళ ఎలక్షన్లు పెడితే ఇలా 1 సీట్ రాదు, అట్లా దారుణంగా ఉంది.
అంటే ఏ రకంగా చూడొచ్చు ఇప్పుడు ఈ వరదల రేవంత్ వైపు రెడ్డి సీటు సంలాయించడే సరిపోతుంది. ఎవడొచ్చి కాలు పట్టి గుస్తాడా అని చెప్పి ఆయన ఆ టెన్షన్ లోనే ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి సీటు సంలాయించడే సరిపోయింది. వేరే రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు పంపించాలి. ఈడ ఈడ ముక్కు విండి వసూలు చేస్తారు. 4 రాష్ట్రాలు మొత్తం ఇప్పుడు 4 రాష్ట్రాల్లో మెయిన్ సోనియా ఈయనకే పెట్టింది ఫిట్టింగ్. ఏం చేస్తో తెలియదు. ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు కావాలి. రాష్ట్రంలో ఏంది ఏది పడితే అది చేసి పిండే ప్రయత్నంలో. కానీ ప్రజల పాలన చేద్దాం, మంచి పాలన చేద్దాం, వీళ్ళకి ఈ స్కీమ్స్ సరిగిద్దాము. రైతు బంధు, రైతు రుణమాఫీ స్కీమ్ లో ఎన్ని వేల కోట్లు ఎన్ని వేల కోట్లు ఇచ్చింది చెప్పండి. మోసం చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తూనే పోయింది. 10 ఏళ్ళు అయినా కూడా ప్రజలు నెత్తిలో పెట్టుకోరు, అనుభవించారు ప్రజలు. మళ్ళీ కాంగ్రెస్ కి తీసుకుపోయి ఎట్లుందంటే పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా బీఆర్ఎస్ మోసం చేస్తూనే పోయిందని చెప్పి. గతంలో ప్రతిపక్ష పాత్ర మేము పోషించాం, ఇప్పుడు కూడా పోషిస్తున్నాము. చాలా మంది గ్రౌండ్ లో ఏమంటున్నారంటే వీళ్ళ పాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ కొద్ది గొప్ప బెటర్ ఉంది కదా అంటారు. మీకేమైనా అనిపించింది అట్లా? నేను బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నేను ఎందుకంటే వాళ్ళు స్కీమ్ల ప్రభుత్వం కాదని, స్కామ్ల ప్రభుత్వం. ప్రజలు ఆలోచించాలి. బీజేపీకి పట్టం కట్టాలి. అర్థమవుతుంది అంటే కేంద్రంకి వెళ్ళి మేము తెచ్చుకోగలుగుతాం డబ్బులు, ఎక్స్ట్రా ఏదైతే అలాట్ చేస్తారో దానికంటే కూడా ఎక్స్ట్రా ఫండ్ తెచ్చుకోగలుగుతాం అవసరం నిమిత్తం. సో ప్రజలు ఆలోచించాలి. ఏది ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ది డే ఫుల్ అయ్యేది ప్రజలు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది, కాంగ్రెస్ నమ్మి ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు ప్రజలని ఏ స్కీము కరెక్ట్ చేయలేరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ డబ్బులు అన్ని తీసుకుపోయి సెంట్రల్ లా ఆమె చేతిలో పెట్టాలి. వేరే రాష్ట్రాలలో మళ్ళీ ఇదే ప్రజలను మోసం చేస్తూ దొంగ హామీలు ఇచ్చి కర్ణాటకలో అయినాక కూడా మళ్ళీ ప్రజలు పట్టం కట్టుడు ఎంత మటుకు. కర్ణాటకలో అయింది, రైతులు వచ్చి చెప్పిర్రు కూడా, ప్రజలు నమ్మలేదు. మరి ఇంత వంచడంలో ప్రజలని కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ ఏది లేదు భారతదేశం. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే ఒక పక్క రాజగోపాల్ రెడ్డి గారు, మీరు విన్నారో లేదో, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని అంటున్నారు. నేను చెప్తున్నామ్మా, వీళ్ళు సీఎం కావాలి. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా ఒక్కడే సీఎం క్యాండిడేట్ ఉంటుంది. మా పార్టీలో ఒక సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక వేరే ఎవ్వరు మాట్లాడారు. డిసిప్లిన్ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ. ఈ పార్టీలో అందరు తురుములే ఈ పార్టీలో. ఎవరు చూడు నా వల్లనే కాంగ్రెస్ వచ్చింది అంటారు. రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్తారు, ఉత్తమ్ కుమార్ గారు ఆయన చెప్తారు, రాజగోపాల్ రెడ్డి గారు ఆయన చెప్తారు, ఆయన చెప్తారు. ఎవరు చూడు వాళ్ళ వల్ల వచ్చింది. లాస్ట్ కి ఒక మామూలు కార్యకర్త కూడా చెప్తారు నా వల్లనే వచ్చింది. ఇవాళ పాత బిల్లులు, సెటిల్మెంట్లు, జాగాలలో పడ్డారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంత శివార్లలో ఏ జాగాలు ఉన్నాయి, ఏ లిటికేషన్ ఉన్నాయి, పిలిపిస్తారు సెటిల్మెంట్ మొత్తం వసూలు దుకాణం పెట్టుకోరు. ఇక ఐఏఎస్ ల చరిత్ర అయితే నీకంటే ఎక్కువ కొంచెం తెలియదు మీడియాలో. నువ్వు వెళ్ళి నీ గొంతు పోయి మొత్తం మూగపోయి అంత ఒర్రినావు. నువ్వు పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. అవినీతి పరులను తీసుకొచ్చి మళ్ళీ గమ్మత్ ఏంటంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో అవినీతి చేసిన వాళ్ళని మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటారా, ఇంకా తినండ్రా, ఎందుకంటే మాకు రూట్లు తెలివై ఎట్లా తినాలో మీరు దారి చూపించండి, మీరు రూపాయి తింటే మాకు 10 రూపాయలు ఇవ్వండిరా నాయన అని చెప్పి పట్టుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే ఎంత ఘోరమైన పాలన ఉందనేది అర్థం చేసుకోవాలి. హైడ్రా ఏ రకంగా చూస్తారు? హైడ్రా ఫుల్ స్పీడ్ మీద చూపిస్తారు. నేను ఒకటే చెప్తా, ఏ రోజైతే ఫాతిమా కాలేజ్ లో కూలగొట్టిన రోజే నేను రేవంత్ రెడ్డి మొగోడని చెప్తాను. ఫాతిమా కాలేజ్ కూలగొడతారా మరి? హైడ్రా కిందకే వస్తుందా కూలగొట్టాలని? హైడ్రా అనేది ఉంటే హైదరాబాద్ లో కాదు, అంటే చెరువులు హైదరాబాద్ సొంతం. పుట్టే హైదరాబాద్ రాష్ట్రంలో ఏ చెరువు అయినా గవర్నమెంట్ కిందకి వస్తుంది. రాష్ట్రంలో ఏ చెరువు అయినా బాగుండాలి కదా. అంటే ఈడ విలువ ఎక్కువ, మీకు లాజిక్ అర్థమవుతుంది. ఈడ చెరువుల పక్కన ఉన్న ల్యాండ్ వందల వేల కోట్లు ఉన్నాయి. ఊర్లో ఒక దగ్గర బుల్డోజర్ దిగగానే ఇంకో దగ్గర నుంచి ప్యాకేజ్ వస్తుంది. ఇవాళ నాగార్జున ఇన్కన్వెన్షన్ కొట్టిరు. అరే బాబు, ఇది భయపెట్టని కొట్టింది. ఇలా ప్యాకేజీలు పోతున్నాయి, ఎలక్షన్లకు ఫండ్ ఇన్నుంచే పోతుంది. ఇలా కొట్టు, మరి కొడితే ఫాతిమా కాలేజ్ కొట్టు. నా లెక్కల ఫాతిమా కాలేజ్ ఎప్పుడు కొడతారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు నేను తోపుని తురుముని నాకు సీట్లు కావాలని చెప్పి ఆ మూమెంట్ లో 2 నెలల ముందో 3 నెలల ముందో కొడతారు. నేను గెస్సింగ్ చేసేది. ఇవాళ కొట్టు, మరి ఫస్ట్ ఇమీడియట్ కొట్టు. పిల్లల భవిష్యత్తు వేరే కాలేజీలు ఇప్పి గవర్నమెంట్ దాచుకుంటే ఏం కాదు, ప్రభుత్వం దాచుకుంటే ఏం కాదు. వేరే కాలేజీలో నువ్వు సీట్ ఇప్పించి కంటిన్యూ చేయి. అదొక కారణంతో సాకుతోటి భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి భయం.
గత ప్రభుత్వం వాళ్ళకి ఓవైసీ చూస్తేనే హడలు. అవును ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మైనార్టీలు వాళ్ళ సంకలు నాకుతూనే ఉంటారు. అవును అంటే ఉట్టి ఓవైసీ ఒక్కడే మైనార్టీ, ఉమ్. మిగతా ఓవైసీ చాలా మంది ఒక్కడు yes, మైనార్టీ. అవును మైనార్టీకి న్యాయం చేయి పర్వాలేదు, ఓవైసీకి న్యాయం చేస్తే మైనార్టీకి న్యాయం చేసినట్టు కాదు. అవును అవును నువ్వు ఓవైసీకి న్యాయం చేసి దొంగ పనులలో సపోర్ట్ చేస్తే మైనార్టీకి అన్యాయం చేసినట్టే. అవును ఉమ్, ఉమ్. సో ఈ స్పీడ్ ఎక్కువ రోజులు ఇప్పుడు ఇది ఉండదు. ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కులగొట్టిరు, డెఫినెట్ గా అమ్మా, Minus చెరువులని plus. పరిరక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పై ఉంది. మంచి పనే చేస్తుంది, మంచి పనే. కానీ రామ్నగర్ లో పోయి 30 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళ రేకుల షెడ్ కూడా చాలా మంది ఎంత అన్యాయం అమ్మా. పేదోళ్ళందరూ వీళ్ళకేమో రోడ్డు మీద టైం పడ్డారు. ఇస్తారు, అవును. ఓవైసీకి ఏమో టైం ఇస్తారు. పేదోళ్ళు వాళ్ళు రోజు పని కష్టం చేసుకొని బయటకు వచ్చేటోళ్ళు వాళ్ళు వితౌట్ నోటీస్ కూడా నోటీస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి పాడేస్తారు. మరి అన్ని చిత్తశుద్ధితోటి అన్ని చెరువులు కొడతారా? కొట్టలేరు, కొట్టరు. ప్యాకేజ్లకు అమ్ముడు పోతారు. అండ్ ఇంకోటి మాకున్నటువంటి మేము చేసినటువంటి కొంచెం ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే హైడ్రాన్ అడ్డు పెట్టుకొని ఓన్లీ నాగార్జున ఒక్కడిదే కులగొట్టింది తప్ప డబ్బున్నోళ్ళు అదేదో ఎవరిది పాత కూడా కథలు ఉన్నట్టు. డబ్బున్నోళ్ళు ఎవరిది కూడా కూలిపోలేవు. అందరు ఇవాళ పేదవాళ్ళే డేట్ల కులగొట్టిరు. వినమ్మా, నిన్న ఇవాళ మోకిల్లాల విల్లాలు మునిగిపోయినాయి. ఎన్నో చెరువుల పక్కల విల్లాలు కట్టిర్రు, మునిగిపోయినాయి. 6 ఫీట్ల నీళ్లు వస్తున్నాయి. మరి దాని పర్మిషన్ ఓడిచ్చిండు? FTL ల్యాండ్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఓడిచ్చిండు. వాళ్ళపై ఏదో మొన్న 6 మందిని ఏదో కేసులు పెట్టిర్రు. ఆమె మాత్రం 6 మంది ఎవరా పర్మిషన్ ఇచ్చేటోళ్ళు? కింది నుంచి చూస్తే GHMC కమిషనర్ గారు పోవాలి. కమిషనర్ కూడా పట్టియండి. ఆ టైంలో ఎవడున్నాడు కమిషనర్? సస్పెండ్ ఏమని సస్పెండ్. ఆ టైంలో ఉన్నాడు పారిపోయాడుగా, సోమేష్ కుమార్ పారిపోయాడు, లేడు కదా. లేడు. సో ఆ తీయండి, పక్కకు తీయండి, వాళ్ళందరూ తీయండి, వాళ్ళ ఆస్తులపై విచారణ జరపండి. ఎంతమంది ఉన్నారు? అట్లా చేస్తే సగం గవర్నమెంట్ విక్తుంది. అవును, ఏం చేయలేని పరిస్థితి. అండ్ ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. గణేష్ మండపాలకి ఉచిత కరెంట్ ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు నోరు జారారా, మాట ఇచ్చారా అనేది పక్కన పెడితే అక్కడ అసలు ఇప్పుడు మళ్ళీ ఏం లేదు, ఉచిత కరెంట్ లేదు, ఏం లేదు. చాలా వాటికి పర్మిషన్లు కూడా కరువైనాయి అక్కడికి. సో దీని గురించి ఏం మాట్లాడారు? హిందూ దేశంలో అత్యంత వైభవంగా జరిగే పండుగలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. బాంబే, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ. అంటే ఒక నగరానికి హైదరాబాద్ గణేష్ ఉత్సవం అంటేనే ఒక పేరు, ప్రపంచ వ్యాప్తంగా ఒక పేరు. అట్లాంటి దానికి నువ్వు మండపాలకు కరెంట్ ఇవ్వడానికి వస్తున్నవే. మరి ఓల్డ్ సిటీలో కొన్ని ఏళ్ల నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి కరెంటు బిల్లు వసూలు చేసే దమ్ము లేదు. మా పండగకు వచ్చే వరకు నీకు వచ్చే వరకు ఇబ్బంది. ఇవ్వాల్సిందే, ఇయ్యాలే. పర్మిషన్లు కూడా ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ శాఖకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పర్మిషన్ల పేర్లతో మా హిందువుల పండగలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. దయచేసి మీరు ఇబ్బందులు ఏమన్నా ఉంటే అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఏమని చెప్తారు, ట్రాఫిక్ జామ్ అయితే అవన్నీ ఉంటే మండప నిర్వాహకులను పిలిచి సార్ట్ అవుట్ చేసుకోండి తప్పించి ఈ అడ్డమైన క్లాజులు పెట్టి పర్మిషన్లు ఇవ్వకుంటే ఇది ఆగటోడు ఎవ్వరు లేడు. ఈ పండగ జరుపుకుంటాం, ఎవరు కూడా ఏ శక్తి కూడా ఆపే ప్రయత్నం చేయొద్దు. ఆగరు కూడా ఆగరు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, గత 20 ఏళ్ల నుంచి ఓల్డ్ సిటీలో పోల్ నుంచి డైరెక్ట్ కరెంట్ ఉంది, వాళ్ళ ఫంక్షన్లకు డైరెక్ట్ ఉంది, వాళ్ళ ఇళ్లకు డైరెక్ట్ కరెంట్ ఉంది. అది ఏం ఇవ్వాలి మా పిఏకి చెప్పి నేను రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లా నేను ఏమన్నా ఓల్డ్ సిటీ బిల్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, కరెంట్ బిల్స్, నల్లా బిల్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి కనుక్కోమన్నా. అది షార్ట్ పీరియడ్ లో వస్తుంది, అప్పుడు మాట్లాడతా. ఇలా చిత్తశుద్ధి. హిందువులు అంటేనే లోక, హిందూ పండుగలు అంటేనే లోక. ఎస్, విత్ ప్రూఫ్. అమ్మా వసూలు చేస్తారా? 100% వసూలు చేయమని చూస్తా. చేయలేరు. ఒక రోజు బిల్ కట్టకపోతే మనది ఇట్లా కట్ చేసి, ఒక్క మామూలు ఒక రోజు 2 రోజులు లేట్ కాగానే పట్టుమని కట్ చేస్తాడు. ఆడ ఏం లేన్ల నుంచి కరెంటు, దొంగ కరెంటు కనెక్షన్లు, వేల లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దానిపై ఒక డ్రైవ్ పెట్టండి అండి, డ్రైవ్ పెట్టండి, కార్డన్ సెట్ చేయండి పోలీసు వాళ్ళు. ఓల్డ్ సిటీలో పోయి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు చాలా మంది అంటారు. మరి కార్డన్ సెర్చ్ పెట్టండి, మీ బాధ్యతనే కదా. రేపు ఏమన్నా సంఘటన జరగవచ్చు, దానికి ఓవర్ రెస్పాన్సిబిలిటీ. ఆల్రెడీ జరుగుతున్నాయి, బయటికి రావు. మొన్న ఓల్డ్ సిటీలో మా గుళ్ళ దాడి డైరెక్ట్ వచ్చి అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేశారు. మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకంటే ధ్వంసం చేయడానికి కారణం ఏంది అసలు? ఓహో, మైనార్టీల సంకల్ నాకాలే, ఓఐసీల సంకల్ నాకాలే, ఓఐసీల ఆశీర్వాదం కావాలి వీళ్ళకి. సిగ్గు శరం లేకుండా ఎంతసేపు వాళ్ళ జోలు వాడు తప్పితే ఏం లేదు. హిందువులు అంటే చిన్న మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు సిగ్గుతోటి మీరు ఆలోచించుకునే పరిస్థితి ఉంది. అలా మన దేవాలయంపై దాడి చేసి నువ్వు గుడికి పోతలేవా, పూజలు చేస్తలేవా, నువ్వు మొక్కుతలేవా,
మరి నీ గుడిపై దాడి చేస్తూ నువ్వు ఎందుకు స్పందించావు? బీజేపీ స్పందించాలనా? బీఆర్ఎస్ లో ఉన్న హిందువుల సిగ్గు తెచ్చుకోవాలి. నిజంగా వాళ్ళు ఎవరు మాట్లాడారు, యాక్షన్ తీసుకుందా పోనీ? అంత అంత జరిగిన తర్వాత కంప్లైంట్ కూడా మీరు రేజ్ చేసినట్టున్నారు. చేసినాము, కొత్త గుడి కట్టిస్తాం అంటారు. ఎట్లుందంటే పరిస్థితి, వాళ్ళు వచ్చి ఆయన చెయ్యి కాలు నరికేసి, మీ చెయ్యి కాలు నేను నరికేస్తా, నరికేసి సారీ ట్రీట్మెంట్ చేపిస్తా అని చెప్పినట్టు. నేను ఇంట్లో తీసుకుపోయి 5 మంచి అన్ని కాలు పోతే చైర్ కూడా ఇప్పిస్తా. అట్లుంది. దాడి ఎందుకు జరగాలి? దాడిపై జరిగిన ఇప్పటి వరకు బాధ్యులపై ఏం యాక్షన్ తీసుకోరు చెప్పండి. మేము రాగానే భయం, చుట్టూ టాస్క్ ఫోర్స్ ఆ ఫోర్స్ ఈ ఫోర్స్ నిలబడి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ ఎందుకు దాడి జరిగింది దాని ఇంకా ఎవరుకుంటారు? మామూలు వచ్చి దాడి చేయరు, పిచ్చి పట్టి ఎవడో పిచ్చోడు వచ్చి దాడి చేసిండట. పిచ్చోడు మస్జిద్ పై దాడి ఎందుకు చేయలే? గుడే కనబడ్డా దాన్ని. పిచ్చోడు చర్చి పై ఎందుకు దాడి చేయలే? హిందూ టెంపుల్ పైన ఎందుకు చేసిండు? మాకు అప్ప చెప్పండి. పిచ్చి మొత్తం ఎట్లా స్ట్రైట్ చేయాలో చేస్తాం. అంటే ఏం లేదు, దాని ఇంకా శక్తులు ఉన్నాయి. లోకల్ కార్పొరేటర్ ఉన్నాడు, ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్ ఉండు, వాన్ మనుషులు చేసారు, కప్పు పిచ్చుకొని ఉన్న పిచ్చోని తీసుకొచ్చి సీన్ లో పెట్టారు. ఇక సౌత్ జోన్ అంటే మీకు తెలుసు, ఇంకెన్ని రోజులు ఇట్లా అంటారు? వాళ్ళ చేతిలోనే ఉంటుంది సౌత్. తిరగా వాడుతారు హిందువులు, తిరగా వాడుతుర్రు. ఆ పాత రోజులు లేవు. ఇక్కడ ఎట్లాంటి దాడులు చేస్తే వాడు సహించే పరిస్థితిలో లేరు. ఫైనల్ గా కవిత జైలు నుంచి రిలీజ్ అయింది, బెయిల్ తోటి వచ్చింది. నేను ఇంకా మొండైన, ఇప్పుడు నన్ను ఇంకా మొండిదాన్ని చేసిరు అన్నారు. కొన్ని వేల కార్లతోటి ర్యాలీలు అయినాయి. కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు కవితని. సో ఏ రకంగా చూడొచ్చు మీరు? కాబోయే ముఖ్యమంత్రి గారు ఆళ్ళాలు కొట్టుకుంటారు. కేటీఆర్ ఒప్పుకోడు. ఆల్రెడీ ఇద్దరికి పడదు. అదే అట్లా ఏమనిపించట్లేదు. రాఖీ కట్టారు, ఇద్దరు క్లోజ్ గా హగ్ చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు. అన్ని ప్రజలు నేర్పించారు 10 ఏళ్ళు. ఇప్పుడు కాదు, ఫుల్ సెలబ్రేషన్స్ చేసారు, గొప్ప పని చేసిరు అని చెప్పి జైలుకి వస్తే సెలబ్రేషన్ చేసారు. ఏం చెప్తాం ఇక. గమ్మత్ ఏంటంటే ఢిల్లీలోనేమో కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తూ ఇది స్కామ్ కాదని చెప్పి చెప్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఇండియా కూటమిలో దొంగల కూటమిలో ఉన్నారు, స్కామ్ స్టార్ కూటమి. ఈడొచ్చి రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ రాని లిక్కర్ స్కామ్ చేసిరు అంటే వాళ్ళకే తెలియదు క్లారిటీ. కేజ్రీవాల్ ఏమో చేయలేదంటారు, కవితనేమో చేసింది అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. అంటే ఏ రాష్ట్రంలో అది కాంగ్రెస్ కు ఒక ధోరణి లేదు. ఎక్కడ పరిస్థితులను బట్టి ద్వంద్వ ధోరణి కాదు, 100 నాలుకలు ఉంటాయి కాంగ్రెస్ కి. అట్లాంటి ధోరణి అనమాట. వాళ్ళకే క్లారిటీ లేదు. కానీ కాంగ్రెస్ లో చేసినటువంటి ఏవైతే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందని అన్నారో, ఈ టైంలో బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా అమాంతం పెరుగుతుంది అన్న టాక్ ప్రజల్లోకి చాలా స్లోగా వెళ్తా ఉన్నది. సో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎవరో పెంచుతలేరు, కాంగ్రెస్ వాళ్ళే పెంచుతున్నారు. విషయం చెప్తామా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ఎప్పుడైనా జాకులు పెట్టి చెప్పుకుంటారు. వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి అంటున్నారు, అందుకే బీజేపీ కూడా సైలెంట్ అయింది అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడన్నా ఒకటి ఉంటుందా? ఏమో ఇక్కడ స్టేట్ లో కలిసింది ఇప్పుడు ఇంపాసిబుల్. బీజేపీ అనేది ఎవరితో ఎంఐఎం దోస్తుంటేనే వాళ్ళతో దూరం. కాంగ్రెస్ అంటేనే మొన్న ఖర్గే గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఇళ్ళల్లో పడి లాకర్లలో పైసలు తీసుకొని గుంజుకొని ముస్లింలకు పిల్లలు ఎక్కువ కదా వాళ్ళకి పెడుతున్నాం అంటే మా ఇళ్ళలో పడి దొంగతనం చేసి ముస్లింలకు పెడుతున్నాం అంటారు. వాడు నేషనల్ ప్రెసిడెంట్, ఆ మాన్బాడు నేషనల్ ప్రెసిడెంట్. గమ్మత్ చూడు, గట్లున్నది. మీకు వచ్చింది ఆ వీడియో? వచ్చింది. అట్లున్నది. అంటే మన హిందువులలో ఇళ్ళ వాడి సిగ్గు లేదురా హిందువులకు, మీకు సిగ్గే లేదురా, కాంగ్రెస్ కొట్టేస్తుంది సిగ్గు లేదురా. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఒకటి కాకపోతే హైడ్రాకి మద్దతు ఎందుకు ఇస్తున్నారు? ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా మీరు దూసుకపోండి నేను ఉన్నా అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? మంచి పని చేస్తే హైడ్రా ఇస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పేదవాళ్ళు రోడ్డు మీద పడ్డా మంచి నేను ఒకటి చెప్తా, నాగార్జున కన్వెన్షన్ విషయంలో గానీ, చెరువుల పరిరక్షణల విషయంలో గానీ, బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ జోన్లలో ఎవడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో కూలగొట్టడంలో మంచిగా చెప్తాం. నేను కూడా యాజ్ ఎ బీజేపీ లీడర్ నేను చెప్తున్నా మంచి గరీబోళ్ళ జోలికి పోయే ముందు వాళ్ళది ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లలో ఉంటే ఒక నోటీస్ ఇవ్వండి. మంచి చెప్తా. కానీ ఈ మంచి ఎన్ని రోజులు ప్రయాణిస్తుంది? ఈ మంచి ఇంకా ఎంత కుట్ర ఉంది, మంచి ఇంకా చెడు ఎంత ఉంది తెలుసుకోవాలి కదా. మంచినైతే నేను మంచిగా చెప్తా, ఎవరన్నా ఉండని. ఆ పార్టీతోటి ఒక సాహసయుత పరమైన నిర్ణయం. మీ పార్టీ వాళ్ళకు కూడా 111 జీవోలలో ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ కూడా కూలగొడతారా?
బీజేపీ ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి చెరువులా కట్టిండు ఫామ్ హౌస్. నేను చెప్తానమ్మా, Yes. 110 సమ్ పర్మిటెడ్ 10% కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని ఒక క్లాజ్. అది దాటి ఎవరైతే తప్పులు చేస్తుర్రో, చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ ఉన్నా కొట్టేయండి, బీజేపీ లీడర్ ఫామ్ హౌస్ ఎవ్వరున్నా కొట్టేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ తప్పు చేసిన ఎవ్వరన్నా కొట్టేయండి. ఆల్ పార్టీస్ అందరూ ఉన్నాయి. ఎవ్వరన్నా కొట్టేయాలి. నీకు రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి ప్యాకేజ్ లకు అమ్ముడు పోకపోతే దీనిపైన ఒక క్లారిటీ ఉండి ప్రజలకు మేలు చేయాలి, ప్రకృతికి మేలు చేయాలి, హైదరాబాద్ లో చెరువులు మంచిగా ఉండాలనుకుంటే పార్టీల ముఖం చూడకుండా కొట్టుకుంటే వెళ్ళిపోవాలి. కానీ గరీబోళ్ళకి రికార్డ్ ఇప్పుడు ఫామ్ హౌస్ కొడితే వన్ ఫరక పడదు, వాడు పోయి ఉండాల్సిన ఇప్పుడు ఒకసారి పోయి ఉంటాడు. కానీ గరీబోళ్ళు ఉన్న టెంట్లల్లో రేకులలో ఉన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, వాళ్ళ తప్పుంటే కూడా కొట్టాల్సిందే కదా. కానీ వాళ్ళకి ఇప్పుడు గరీబోడు కాబట్టి వానికి ఒక పునరావాస కేంద్రం లాంటిది. వానికి నేనేం చెప్తున్నా, గరీబోనికి ఏం చేయాలి, వేరే గవర్నమెంట్ ల్యాండ్ వానికి జియో ఒకటి తీసి వానికి గవర్నమెంట్ ల్యాండ్ 50 గజాలు 30 గజాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వమని చెప్తున్నా నేను. తప్పే ఎవరిదైనా. సో మంచిని బీజేపీ మంచి చేస్తే మంచి అంటది, చెడు చేస్తే చెడే అంటది. దాంట్లో బీజేపీ రేపటి రోజున మీద ఏమైనా తిరకాస్తున్నా మీ ఫామ్ హౌస్ కూల కొట్టినా పర్లేదు అంటారు మీరు. హ్యాపీ గుల కొట్టుకోండి, తప్పుంటే గుల కొట్టుకోండి, తప్పుంటే గుల కొట్టుకోవాలి, ఎవడైనా గుల కొట్టుకోవాలి, తప్పే లేదు. మరి మా కేటీఆర్ అన్న పరిస్థితి ఏంది? మా బ్రాండ్ అంబాసిడర్ మా అన్న ఇప్పుడు అమెరికా పోయిండు. యాక్చువల్ గా అమెరికా నేను కొన్ని రోజులు నా కొడుకు కోసం ఎడ్యుకేషన్ కోసం పోతున్నాను అన్నాడు. అండ్ జన్వాడ ఫామ్ హౌస్ అసలు కేటీఆర్ కానే కాదని చెప్పాను. ఆయనది కాదంటుండే ఉంది, కానీ నేను లీజ్ తీసుకున్నాను, అది కాదంటు నా ఫ్రెండ్ అంతే అంటారు. అఫిడవిట్ లో లీజ్ అని మెన్షన్ చేయాలి కదా. వాళ్ళు బెనామీలు సృష్టించడంలో ఇండియా చరిత్ర, భారతదేశ చరిత్రలో బిఆర్ఎస్ పార్టీ మించిన మొగోడు మొనగాడు. కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు, నేను మొత్తం ఇలా చిట్టా తీస్తా, ఈ లక్షల కోట్లు నేను ప్రజాధనం మొత్తం వాపస్ తెస్తా అన్నాడు. ఏది ఒక్క చిట్టా తీయలేదే. కాళేశ్వరం పై ఏమైంది, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది చెల్లె? అదే నాకు డౌట్ వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అసలు ఏమైంది? ప్రభాకర్ రావు రానేలేదు ఇంకా. ఎందుకు రాలే మరి? వాళ్ళు జైలు ఆఫీసర్స్ మీరేమని చెప్పిరా? బీజేపీ వాళ్ళు ఏమని చెప్పిరా? మేము అండగా ఉన్నాం, మీరు రావద్దని చెప్పిరా? మేము వర్లేరు నోరు పోతుంది. ఆఫీసర్స్ ఇలా గ్రహించాలి. ఒక మంత్రు ముఖ్యమంత్రి అడ్డగోలు ఆర్డర్లు ఇవ్వమని చెప్పి ఇచ్చిర్రు అనుకో, ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐఆర్ఎస్ లు ఐఎఫ్ఎస్ లు ఎవరైనా సరే రేపు మీరు జైలు పోతారు. అట్లాంటి పరిస్థితి వచ్చి మీ ప్రెషర్ ఉందనుకో, మీకు చెప్పేంత అంత గొప్పని కాదు నేను, కానీ చెప్తున్నా, మీకు అట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకో గమ్మున ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే వచ్చే ప్రభుత్వాలు ఊకోయి, మాలాంటి ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా సివియర్ యాక్షన్ ఉంటుంది. ఇవాళ జైల్లో డీసీపీలు అంతా జైల్లో 6 నెలలు అయితే 8 నెలలు అయినట్టుంది జైళ్ళల్లో ఉన్నారు. ఏం చేస్తారు పొలిటికల్ మంత్రులు ఇంతలో ఇలా పై చేస్తారు అవినీతి మంత్రులు, మాకు సంబంధం లేదండి. సూత్రధారి ఏమో దేశం దాటిపోయాడు ప్రభాకర్. సూత్రధారి అయినా కాదు, పాత్రధారి ఆయన చెప్తారా వీళ్ళందరూ పాత్రధారి, సూత్రధారి కేసీఆర్ కేటీఆర్. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ లేని ప్రభాకర్ రావుకి ఏం అవసరం? కష్టం. ఈయన సూత్రధారి కాదు, ఈయన పాత్రధారి. సూత్రధారులు ఒక అమెరికాలు ఉన్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని అదే నేను మన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఆయన ఉండదు, ప్యాకేజ్ లకు అమ్ముడు పోతాడు, వీళ్ళు డబ్బులు కావాలి, మీదికెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు మొట్టికాయలు వేస్తారు, డబ్బులు 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 ఎలక్షన్లు డబ్బులు అని చెప్పి. మీరు ఎంతసేపు బీఆర్ఎస్ వెనకాల పడతారు. ఇప్పుడు ఈ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి కూడా అందరు మాట్లాడుతారు, కానీ ఇప్పుడు పొంగులేటిది అదే, పట్టం మహేందర్ రెడ్డిది కూడా చెరువులా కట్టిండు, వాళ్ళ కులగొట్టమని బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? మాట్లాడుతున్నాం కదా, ఎప్పుడు ఎక్కడ మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు మరి చెప్పండి. చెప్తున్నా కదా, కూలగొట్టాలి. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ కాదు, సరే కేటీఆర్ కాకపోతే కొట్టాయి, కులగొట్టేసి అంది కొట్టాయి. కేటీఆర్ దాన్ని కొట్టమంటలే నేను ఇంట్లో హైడ్రాకి ఒకటి, ఆ బుల్డోజర్ కి ఏముండాలి, పార్టీలు కనిపించదు, బుల్డోజర్ కి ఏ పార్టీ జెండా ఉన్నా కొట్టేయాలంట, పార్టీలు కనిపించద్దు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కనిపించాలి, పార్టీలు కనిపిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బుల్డోజర్ కళ్ళు మూసేసి కొట్టిపించుకుంటే వాళ్ళంతే. మరి ఆ కొట్టిపించే అంత సత్తా ఉందా? లేదు. కాంప్రమైజ్ చూసుకో, షార్ట్ పీరియడ్ లో హైడ్రా వీక్. లోకల్ బాడీ ఎలక్షన్ సంగతి ఏంటంటారు? ఇంకా లోకల్ బాడీ వస్తున్నాయి కదా, దాని ముందర హల్చల్ చేస్తున్నారేమో చూద్దాము. లోకల్ బాడీ అయితే బీజేపీ స్ట్రాంగ్ ఉంది, ఇంకా యాక్షన్ ప్లాన్ ఉన్నాము. మా సభ్యత్వ కార్యక్రమం కూడా నడుస్తుంది, ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలి. సో డెఫినెట్ గా మంచి యాక్షన్ ప్లాన్ తోటి ముందు పోతాం.
ఎస్ ఫైనల్ మాకు గా ఇప్పుడు అస్త్రాలు అవసరం లేదమ్మా. ఉమ్, వాళ్ళు చేసే తప్పిదాలు మాకు బెనిఫిట్. మీకే శ్రీరామ రక్ష అంటారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మీకే ఇప్పుడు బెనిఫిట్ అంటారు. వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. అందుకే సైలెంట్ ఉండి కాంగ్రెస్ చూస్తున్నారు. అంటేనే తప్పులు, తప్పులు అంటేనే కాంగ్రెస్. సైలెంట్ ఉండి చూస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళన్న దొంగచాటుగా బయట పడకుండా చేస్తారు. వీళ్ళు కాదు, వీళ్ళకి ఒకని కాలు గుంస్తూనే ఉంటాడు. ఎస్ ఫైనల్ గా పబ్లిక్ ఏం చెప్తారు మీరు? తెలంగాణ పబ్లిక్ కి అడ్మినిస్ట్రేషన్ గురించి, కాంగ్రెస్ గురించి ఏమనుందనిపిస్తుంది? నాకంటే మీకే తెలుసు ఆ, రుణాలు ఎట్లా మాఫీ చేస్తుర్రో, ఆ, స్కీములు ఎట్లా వస్తున్నాయో, ఆ, కరెంటు పరిస్థితి ఏముందో, ఉమ్, జనాలపై ఎంత ప్రేమ ఉందో, సూడో ప్రేమనా ఏందని తెలుస్తుంది. ఇలా వరదలు వచ్చి ప్రాబ్లం అవుతుంది, ఎవరి దాన్ని నిమ్మలంగా కూర్చుర్రు, ఉమ్, ఏమీ లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇక ధర్నాలు చేస్తుంటే ఇక కొట్లాటైనాక బలవంతంగా ఎస్ పోతున్నారు. బిల్లుల మీద ఏమేమి అవుతున్నాయో మీకు తెలుసు, పర్సంటేజ్లు అవును ఎక్కడెక్కడ పోతున్నాయో. అవును సో అన్ని ప్యాకేజ్ స్టార్ నడుస్తుంది. పనులు మాత్రం మంచి డబ్బులు పెడితే పనులు అవుతున్నాయి. లంగ పనులు దొంగ పనులు కావాలి అనుకున్నటువంటి పండగ రోజులు ఇంకా 4 గంటలు. ఎస్ ఎవడైతే దొంగతనాలు చేస్తాడు, లంగతనాలు చేస్తాడు, భూ కబ్జాకారులకి ఇలా పండుగ. మీకు ఇంకా 4 ఏళ్ళు పండగ. డబ్బులు పట్టుకొని పోండి, పని అయిపోతుంది. సో తెలంగాణ ప్రజలారా మీరేమంటారు ఈ పరిపాలన మీద, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ చర్చల గురించి మీ అభిప్రాయ సూచనలు కూడా కమెంట్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.